రాయదుర్గం మండల పరిధిలోని చెద్దంగొల్లల దొడ్డి గ్రామంలో లింగాల బండ కొండపై వెలిసిన పశుపతినాథ్ ఆలయం విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. జిల్లా కేంద్రంలో స్విమ్మింగ్ క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా స్విమ్మింగ్ పూల్ ను అభివృద్ధి చేస్తానని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి క్రస్ట్ గేట్ల ద్వారా 1,43,518 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నసరుల్లాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు, వ్యాపారస్తులు హిందూ సంఘాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పోలీస్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను అల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడాలంటూ వికారాబాద్ పట్టణం బంద్కు పిలుపునిచ్చిన హిందూ ఐక్యవేదిక. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశీసా సూచించారు. అందరికీ సమన్వయం జరిగేలా పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగి పడటంతో నష్టపోయిన ప్రజల సహాయార్థం నిధుల సేకరణ కోసం తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక హరిణిశ్రీ వరుసగా 3 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శించింది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణ విషయంలో రైతులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత కండిం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు కుంచెట్టి సంతోష్ అన్నారు. నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామంలో అటవీ శాఖ అధికారులు ఇటీవల నరికివేసిన జాడి మల్లేష్ మామిడి తోటను సోమవారం నియోజకవర్గ బీజేపీ నాయకులు సందర్శించారు. మెదక్ జిల్లా మెదక్ కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజావాణి సందర్భంగా జిల్లా పలు దిక్కుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, వారి సమస్యలను ప్రజావాణి కార్యక్రమంలో మెదక్ కలెక్టరేట్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు తమ ఫిర్యాదులను అందజేశారు. విద్యార్థుల చేత ఇన్స్పైర్ కు దరఖాస్తు చేయించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. ఆదిలాబాద్లోని బాలక్ మందిర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సేవా ఫౌండేషన్ ఆదిలాబాద్ అధ్యక్షుడు కాజా సిరాజుద్దీన్ అన్నారు. మహారాష్ట్ర వార్డాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సందర్శించారు. స్వాతంత్ర్యానికి పూర్వం 1936లో మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాన్ని మంత్రి సీతక్క సందర్శించి ఆశ్రమం అంతా కలియ తిరిగారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా నారాయణపేట జిల్లా మత్కల్లో వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో ప్రతి ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని టీడీపీ కార్యదర్శి ఎస్ఎస్ అప్పలరాజు అన్నారు.
కౌతాలం మండలంలోని ఉరుకుందలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన ఆలయ జీర్ణోద్ధరణ కోసం చి బెలగల్ వాస్తవ్యులైన మంగమ్మ మరియు గ్రామ ప్రజలు 52,640 రూపాయలు విరాళంగా అందజేశారు. ఆర్టీసీకి చెందిన 12 సర్వీసు బస్సులు గతంలో నిలిపివేయడం జరిగిందని, వాటిని మరలా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్కు స్పందనలు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో రత్న థియేటర్ ముందు చెరువులో నుండి నీరు బయటకు రావడంతో స్థానిక వేలంపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల ప్రధాన రహదారిలో ఉన్న పండ్ల షాపులలో గుర్తు తెలియని దొంగలు నగదు పండ్లు దొంగిలించి పరారయ్యారు. ఉదయగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశాయుక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల చేత ప్రార్థన చేయించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల దగ్గర ఘనంగా నిర్వహించారు.